సుమతి యొక్క అహంకారము ఆమె బలములదే పైచెయ్యి అయితే అప్పుడేం చేస్తావు నువ్వు? ఆ యుద్ధ శిబిరం సుమతిది. ఆ నీ కొత్త శిష్యుడు వజ్రసేనుడు ఆమెను పరాజితురాలను చేయగలడా? నువ్వు పరమశివుని యొక్క పరమభక్తుడివి. ఆయన కృపపైన నీకు సంపూర్ణ విశ్వాసముంది. ఆయనే సరైన సమయానికి వజ్రసేనుడిని నీ ప్రతీకారం తీర్చుకోవడానికి పంపించారు. మరి దేవాధిదేవ మహాదేవ, ఓ శివశంకర, నాకు పూర్తి నమ్మకముంది. తమరు తమ భక్తుని స్వాభిమానాన్ని రక్షిస్తారు. నా శిష్యుడు వజ్రసేనుణ్ణి సఫలీకృతుణ్ణి చేస్తారు. ఓ పరమశివ, తమరి మహిమ అపారమైంది. నాపై తమరి కృపని తప్పక చూపండి ప్రభు. ప్రణామము రాజగురు దుర్జటి. ఇప్పుడు మేము నీ రాజగురువులము కాము రాజా. అంతేకాక ఇప్పుడు క్షమించమని అడిగినా కూడా మేము త్యజించిన రాజగురువు పదవిని తిరిగి స్వీకరించాం. ఆనాటి సంఘటనకు సిగ్గుపడుతున్నాను గురుదేవా. తమరి యొక్క కోప పరిణామం వల్ల యువరాజు సుమతి తన యుద్ధ శిబిరం నుండి అకస్మాత్తుగా అదృశ్యమైపోయింది. సేనాపతి వరరుచి ఇతర సైనికుల గురించి ఏ సమాచారమూ లేదు. అంత పెద్ద యుద్ధ శిబిరం నుండి అందరూ అదృశ్యులైపోయారా? మా గూఢచారులు సమాచారం తెచ్చారు. ఎవరో ఒక అత్యాచారి సైనికులను అంతం చేసి యువరాజు సుమతిని అపహరించుకుపోయాడని. అవశ్యం నా పుత్రిక ఏదో ఘోర ఆపదలో చిక్కుకొని ఉంటుంది. నేను బాగా చింతిస్తున్నాను గురుదేవా. ఏదైనా మార్గం చూపండి. అంటే తమరి అహంకార పుత్రిక అహంకారాన్ని ఎవరో వీరపురుషుడు నాశనం చేశాడన్నమాట. ఇంకనూ తమరు ఆమెని యువరాజు పదవితో విభూషితురాలని చేస్తున్నారు. ఇప్పటికైనా తమ కళ్ళ ముందు ఉన్న మిథ్యా అహంకారపు పొర తొలగిపోయి ఉంటుందిగా రాజా. నేను ఇప్పుడు దుఃఖితుణ్ణి గురుదేవా. నాపై దయ చూపండి. శబ్ద బాణాలతో బాధించకండి. రాజా, ఇది మా ఎడల నీ అహంకార పుత్రిక సుమతి చేసినట్టి ఆ ఘోర అవమానం యొక్క పరిణామం మాత్రమే. అప్పుడు తమరు ఆమెను దండించడం మాట అటుంచి ఆమెను ఆపేటందుకు ఒక్క మాట కూడా అననేలేదు. పైగా తమరు ఆమె దుష్కృత్యానికి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు. అసలు తమరికే మాత్రం ఆత్మగౌరవం మిగిలి ఉన్నా రాజా, తమరు పరుగు పరుగున ఇక్కడికి వచ్చేవారు కాదు. నేను నా అపరాధానికి క్షమనర్థిస్తున్నాను గురువర్య. ఇప్పుడు మీపై క్రోధం కలగటం లేదు, దయ కలుగుతోంది రాజా. కానీ ఏ విధంగా ధనస్సును వదిలిన బాణం తన లక్ష్యాన్ని భేదించి తీరుతుందో అదేవిధంగా వ్యక్తి తన దుష్కృత్యానికి పరిణామాన్ని అవశ్యం అనుభవించవలే. తమరు ఒక సిద్ధ పురుషులు గురుదేవా. తమ మంత్రతంత్రాలని ప్రయోగించి దయచేసి తమరు అపహరించబడ్డ నా పుత్రిక గురించి తెలియజేయండి. పుత్రి, పుత్రి, నువ్వు కుశలంగానే ఉన్నావా? ఎక్కడున్నావు నువ్వు? నిన్ను రక్షించినటువంటి ఈ వీరపురుషుడు ఎవరు? యువరాజు సుమతి, ఇప్పటికైనా తమరిని విశ్వసించవచ్చునంటారా? తిరిగి ఇంకోమారు తమరు పారిపోయే యత్నం చేయరు కదా? వీరశిష్య వజ్రసేన,
మేము నీ వీరత్వానికి గర్విస్తున్నాం. సుమతి చెయ్యి నీ చేతిలో చూసినంతనే మాకు అర్థమైంది. నువ్వే విధంగా ఈ అహంకారిని వశం చేసుకుని ఉంటావో. రాజకుమారి, ఈయన మా రాజగురువు ధూర్జటి. ఈయన బుద్ధి బలం జగద్విఖ్యాతిగాంచింది. ప్రణామం చేయి వీరికి. వజ్రసేన, నువ్వు ఆ సంఘటన వివరంగా వినిపించు. నువ్వు ఏ విధంగా యువరాజు సుమతి యొక్క అహంకారాన్ని పటాపంచలు చేశావో. ఈమె తండ్రి మహారాజు భద్రసేనుడు ఆ సంఘటన వినడానికి అత్యధిక ఉత్సుకతతో ఉన్నాడు. సుమతి ఇప్పటికే ఎంతో అవమానించబడి లజ్జితురాలైంది గురుదేవా. ఆ సంఘటనను వివరించి ఈమె హృదయాన్ని మరింత గాయపరచడం ఉచితం కాదు. వజ్రసేన, మాకు తగిలిన గాయాన్ని మరిచావా? ఈ అహంకారిని మా హృదయానికి కలిగించినది నువ్వు జరిగిన దానిని మరిచిపోయావా? నేను వినాలనుకుంటున్నావు. వీరత్వం అంటూ డాంబికాలు పలికే ఈ అహంకారిని రాజకుమారి యొక్క వీరత్వం కేవలం మాటల వరకే పరిమితమైనదా? మాకు ఆ సంఘటన వింటుంటే శాంతి కలుగుతుంది వజ్రసేన. నేను వీళ్ల యుద్ధ శిబిరానికి చేరినప్పుడు సుమతి తన అసమర్థ సేనాపతి పిరికి సైనికులతోటి యుద్ధాభ్యాసం చేస్తోంది. అక్కడందరూ ఈమెని పురుషుల కన్నా శ్రేష్ఠ వీరాంగనగా నిరూపించ ప్రయత్నిస్తున్నారు. నేను అక్కడికి చేరుకుని ద్వంద్వ యుద్ధం చేద్దామని ప్రస్తావించాను. శిబిరంలోకి అనుమతి లేకుండా ప్రవేశించినందుకు దండనగా ఈమె నన్ను శిబిరం విడిచి వెళ్ళిపోమని ఆదేశించింది. ఇక నువ్వు వెళ్ళవచ్చు. ఇంకా చెప్పు, మరి సుమతిని ప్రతిపాదనని ఎలా అంగీకరించింది? మాటి మాటికి బలవంతం చేయగా ఈమె అహంకారం జాగృతమై ఒక ఒప్పందం పైన నాతో ద్వంద్వ యుద్ధం చేయడానికి ఒప్పుకుంది. అంతకు ముందే నీ ఒప్పందం చెప్పడం ఆవశ్యకము కదా? ఆ ఒప్పందం పరిణామం వల్లే ఈ సుమతి నా అధీనం అయింది. తన వాగ్దానాన్ని అనుసరించి ఈమె నా ధర్మపత్ని అవడానికి వివసరాలయ్యింది. ధర్మపత్ని అంటే ద్వంద్వ యుద్ధానికి ముందు ఈమె నుంచి వాగ్దానం తీసుకున్నావా? ఈమె ఓడిపోతే ఈమె నీ ధర్మపత్ని అవ్వాలి అని, అలా జీవితాంతము నీ చరణదాసిలా ఉండాలని? అవును గురుదేవా, తమరి అభిప్రాయం అక్షరాలా నిజమైనది. నా ధర్మపత్ని అయ్యే ఒప్పందాన్ని సుమతి అంగీకరించింది. కానీ చివరికి నిర్ణయం తమకే వదిలివేస్తున్నాను. పుత్రి, అంటే నువ్వు వజ్రసేనుడి ఒప్పందాన్ని అంగీకరించావా? ఇది నీకు తెలుసుగా, ఈతని తండ్రి మనకు ఘోర శత్రువని. నేను ఏమీ చెప్పలేను. పితాశ్రీ, కృపతోటి తమరు నన్ను ఏమీ అడగవద్దు. నిన్ను అడగకుండా మేము ఎలాంటి నిర్ణయము తీసుకోలేం. చెప్పు, నువ్వు వజ్రసేనుడి ధర్మపత్ని అయ్యే ఒప్పందాన్ని అంగీకరించావా లేదా చెప్పు. వివసత్వంలో అన్ని అంగీకరించవలసి వస్తుంది. ఇంతకన్నా ఎక్కువ చెప్పడం ఉచితమని నేను అనుకోను. ఇది అబద్ధం సుమతి. నువ్వు నా ధర్మపత్ని అయ్యే మాటని నీ పరాజయానికి ముందే అంగీకరించావుగా. చెప్పు, ఇది నిజమా కాదా? నేను చెప్పాను కదా, ఈ విషయంలో నేను ఏమీ చెప్పదలుచుకోలేదు. అవమానించబడి పరాజిత అయి లజ్జితురాలైన స్త్రీని ఇంకా ఎంతని సిగ్గుపడేట్టు చేస్తారు మీరు? నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నీవే అంగీకరించకపోవడం బట్టి అర్థమవుతోంది రాజకుమారి, నీ మనసులో ఎప్పటికీ వంచన ఉందని. మాటని ఇచ్చి కూడా నువ్వు వజ్రసేనుని నీ పతిగా అంగీకరించడం లేదు. ఈమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సుమతి నాతో వివాహ బంధాన్ని ఏర్పరచుకోవాల్సిందే గురుదేవా. ఇప్పుడు ఈమె నా అధీనం అయింది. నేను సుమతిని ఒప్పుకునేందుకు వివసరాల్ని చేస్తాను. వజ్రసేన, ఎవరిదైనా అహంకారాన్ని అణచినప్పుడు వాళ్ళు వివసులై కూడా తమ అవమాన భారాన్ని ఎన్నటికీ మరువరు. ఈ స్త్రీని వివాహం చేసుకుంటే నువ్వు ప్రతిరోజు ఒక కొత్త సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది వజ్రసేన. నేనందుకు సిద్ధమే గురుదేవా. అయినా తమరి ఇచ్ఛ, ఆజ్ఞలు నాకు ఎంతో ముఖ్యం. మేము నీకు ఒకే ఉపదేశాన్ని ఇస్తాం వజ్రసేన.
నువ్వు సుమతిని వివాహం చేసుకోవడం నీ గురువు అవమానానికి ప్రతీకారం తీర్చడానికి. మా హృదయంలో చెలరేగుతున్న ప్రతీకార జ్వాల శాంతపడేది నీవు సుమతిని చరమసీమ దాకా అవమానితురాల్ని, లజ్జితురాల్ని చేసినప్పుడే. రాజగురు దుర్జటి, ఇంత నిర్దయులుగా మారకండి. మా పుత్రిక వివసురాలై ఇప్పటికే అవమానించబడింది. ఈమె కోమల హృదయం గాయపడి ఉంది. కృప చూపండి గురుదేవా. శత్రువుడి వివాహమాడే వివసత్వం నుంచి ఈమెను తప్పించండి. సుమతిని నాతో వచ్చేయనియ్యండి. ఎప్పటికీ కుదరదు. సుమతి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవలసిందే. ఇక ఇప్పటికీ ఈమె మనసులో తన వీరత్వంపై అసత్యాహంకారం ఉంటే మేము తిరిగి ద్వంద్వ యుద్ధంలో పరాజితురాల్ని చేస్తాము. ఒక మాటని ఇచ్చి పాటించని వ్యక్తిని బలవంతంగా వివసురాల్ని చేయడం న్యాయమైన కోరికే. గురుదేవా, ఇప్పుడు తమరే నిర్ణయించండి. నన్ను ఏం చేయమంటారు? న్యాయమైన కోరిక ఇది సుమతి. నీ మాట నిలబెట్టుకో. ఈ వజ్రసేనుని కోరిక న్యాయమైంది. ఇక ఈ సుమతి తన మాట నిలబెట్టుకోకుంటే కనుక ఆమెని మరల ద్వంద్వ యుద్ధానికై వివసురాలను చేయాలి. నువ్వే చెప్పు, నీ కోరికేమిటి? స్పష్టం చెయ్యి. నా పైన వచన భంగమనే అసత్య ఆరోపణని వేయకండి. నా వాగ్దాన పరిణామాన్ని అనుభవించడానికి నేను సిద్ధం. పుత్రి, ఇది ఏమంటున్నావు నువ్వు? నువ్వు వజ్రసేనుని ధర్మపత్ని అవుతావా? ఒకసారి ఊహించు, ఆలోచించు. వివాహం తర్వాత నీకు ఎంతటి దుర్దశ కలుగుతుందో. నా మనసుకి తగిలిన గాయం కన్నా కూడా ఆ దుర్దశ అధికమైనది ఏం కాదు పితాశ్రీ. నన్ను నా మానాన్ని వదిలేయండి. మహారాజు భద్రసేన, తమ గారాల కన్య వివాహానికి ప్రయత్నాలు ప్రారంభించండి. సుమతి, వజ్రసేనుల వివాహం ఇదే ఆశ్రమంలో జరుగుతుంది. మేము స్వయంగా ఈ వివాహ విధిని నిర్వర్తిస్తాం. మరి గురుదేవా? పితాశ్రీ, తమరు వివాహానికి ఎంత ఆలస్యం చేస్తే తమరి పుత్రిక అంతగా మానసిక యాతనని అనుభవిస్తుంది. కృప చూపి తమరు శీఘ్రమే కన్యాదానం చేసి నన్ను, మిమ్మల్ని ఈ బాధ నుంచి ముక్తులని చేయండి. నేను మీ పాదాలని పట్టుకుంటాను. ఏడవకు పుత్రి. విధాత యొక్క కఠోర హృదయం నీ ఈ దుర్దశని చూసి అవశ్యం ద్రవిస్తుంది. అవశ్యం ద్రవిస్తుంది.
గురుదేవా, ఆశీర్వదించండి. నేను తమరి ఆదేశాన్ని పాటించగలగాలి. మా ఆశీర్వాదం సదా నీకు తోడుగుంటుంది వజ్రసేన. మరి కానీ నీ ధర్మపత్ని మా ఆశీర్వాదానికి అధికారం కోల్పోయింది. నేను మహా కష్టాలను ఎదుర్కొనేందుకు సిద్ధమే. తమరు ఆశీర్వదించినా అభిశాపమిచ్చినా నాకు ఎలాంటి తేడా ఉండదు. తమరి ఇచ్చ అయితే పూర్తయింది కదా, ఇక నన్ను తీసుకువెళ్ళండి ఇక్కడి నుంచి.